చాలా మాట్లాడాలి కానీ మాట్లాడతాను. రుద్రమదేవి నాకు ఇంకా గుర్తుంది. గుణగారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు చాలా కథలు వినుంటాను, చాలా సినిమా స్క్రిప్ట్లో ఉంటాను నా పాత్ర గురించి, ఇలాంటి ఒక జానర్ గురించిని. బట్ గుణగారు నాకు కథ చెప్పంగానే నాకు అనిపించింది ఈ సినిమా అవ్వాలి. ఆయన కళ్ళల్లో, ఆయన గొంతులో, ఆయన ఎన్నుకున్న కథలో ప్రతి తెలుగోడు గర్వపడే ఒక దర్శకుడు కనిపించాడు నాకు. ఈ రోజుల్లో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయిన రోజుల్లో, ఒక బిజినెస్ అయిన రోజుల్లో ఎన్నో సినిమాలు చేసి ఒక పెద్ద దర్శకుడు అయిన తర్వాత కూడా తెలుగుతనాన్ని, మన సంస్కృతిని, మన కళాచారాన్ని, మన స్వాభిమానాన్ని, మన హిస్టరీని, మన చరిత్రని కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుద్ది అనడం పక్కన పెట్టి తనకు తెలిసిన సినిమా పరిభాషలో నా భాషని, నా కల్చర్ని, నా చరిత్రని సంభ్రమిస్తాను అనే ఒక చాలా ప్యూర్ అయిన తనకు ఒక ఐడెంటిటీ కావాలి ఇలాంటి ఒక సినిమాలో చేస్తూ అనే ఆయన అవగాహన, ఇన్ని సంవత్సరాలు ఆయన చదువు, ఇవన్నీ కనిపించింది. నాకు డబ్బు మాట్లాడాలనిపించలేదు, ఎన్ని రోజులు చేయాలనిపించలేదు. అది అయిన తర్వాత సినిమా సెట్కి వెళ్తే గుణ టీమ్ వర్క్స్ అని ఏమంటున్నారు. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ఒక సీన్ గురించి ఇళయరాజా గారితో కానీ, మన ఆ డైరెక్టర్తో కానీ ఆయన డీటెయిలింగ్ అంటే ఎన్ని సంవత్సరాల తపన ఉండాలి, ఎంత పెద్ద బాధ్యతని నిర్వహించడానికి ధైర్యం ఉండాలి, ప్లస్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలని కనిపించింది. ఈరోజు మా ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఈరోజు జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి ఊరంతా తిరుగుతుంటే బాంబే కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, అక్కడున్న ప్రేక్షకులు, అక్కడున్న సినిమా జర్నలిస్ట్ కానీ, సినిమా చూసే నిజమైన ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా ఉంది ఈ సినిమాలో నేను పాత్ర చేసినందుకు. కొన్ని మన జీవితంలో సినిమాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఒక నటుడు అయ్యొచ్చు, ఒక దర్శకుడు అయ్యొచ్చు, ఒక నిర్మాత అవ్వచ్చు. సినిమాను చూసే ప్రేక్షకుల నుంచి మనం పొందింది చాలా ఉంటాయి. బట్ ఎక్కడో ఒక చోటు మనం కూడా సినిమాకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని నేను అనుష్కలో చూశాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో హీరోయిన్లు చూస్తుంటాం, ఎన్నో కళాకారులను చూస్తుంటాం. కానీ ఎక్కడో ఒక చోటు నాకు డబ్బు కాదు, నా కెరియర్లో ఇలాంటి ఒక పాత్ర వస్తే పాత్రం రావడం వేరు, దానికి తను తీసుకున్న శ్రమం వేరు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఆఖరిగా వీళ్ళందరిలో ఉన్న ఒక గుణం గురించి మాట్లాడతాం. ఆ తర్వాత బన్నీ చాలా పెద్ద హీరో. నా మొదటి సినిమా నుంచి చూసిన నా కుర్రోడు గురూజీ అంటుంటాడు. కానీ గుణ ఈ సినిమా తెరకెక్కించేటప్పుడు గోనగన్నారెడ్డి పాత్రకి ఇవాళున్న బిజినెస్ పరంగా ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుంది, కానీ నటుడై ఉండాలి అని ఇక్కడ పేర్ల ప్రస్తుతం గుణ ప్రయాణం ఇలాంటి ఒక అద్భుతమైన కథని ఒక చాలా ప్రేమతో, బాధ్యతతో తీసుకున్న సినిమాని తీసుకొని ఎక్కడెక్కడ తిరిగాడని నాకు తెలుసు. నేను దాన్ని పట్టుకుని ఎక్కడెక్కడ తిరిగానని నాకు తెలుసు. అవి ఎవరికి రాసిందో వాళ్ళే చేస్తారు. ఏదో ఒక రోజు నేను అల్లు అరవింద్ గారితో కూడా మాట్లాడితే, ఒకరోజు దిఢీర్గా నన్ను చెన్నైలో ఏదో మణిరత్నం గారితో ఏదో డిస్కషన్లో ఉంటే ఒక ఫోన్ వచ్చింది. అరవింద్ గారి ఫోన్ తీశాను. ప్రకాష్ బన్నీ చేస్తున్నాడు గోనగన్నారెడ్డి, గుణ నా ముందున్నాడు, దీన్ని సైన్ చేసే వెనక నువ్వు ఉన్నావని ఒకసారి గుర్తు చేసి సైన్ చేయాలని ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత బన్నీ గోనగన్నారెడ్డిని ఆయన ఆ గెటప్ గురించి తీసుకున్న ఇంట్రెస్ట్ నాకు ఈ యువ నాయకుల్లో
బన్నీ ఎందుకు చాలా ఇష్టమవుతాడంటే అది దిల్ రాజుకు తెలుసు, చూసిన ప్రేక్షకులకు తెలుసు. మొదటి సినిమా గంగోత్రి నుంచి చూస్తుంటున్నాం. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కొత్తదని ఎతుకుతూ, రిస్కులు చేయడానికి వెనకాడుతూ, నాకు పోయేదేం లేదు, పొందేదానికి ఎక్కువ ఉంది, ఆ తపన ఉన్నాలని తనని తను మెచ్యూర్ చేసుకుంటూ వెళ్తున్న తిరుగులో ఐ థింక్ గోనగన్నారెడ్డి లాంటి ఒక పాత్ర ఎవడి విన్నున్నా సినిమా చూసే ముందు బన్నీ చేయగలడా అనే డౌటు మనసాక్షిపరంగా నిజం ఒప్పుకుంటాను, అందరికీ డౌటే ఉంటుంది. కానీ ఈరోజు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, తనకిచ్చిన టైం కానీ, తను తీసుకున్న తపన కానీ చూస్తుంటే ఇంకో గోనగన్నారెడ్డి లేడేమో, అది బన్నీనే చేయాలో అనిపిస్తుంది. ఇళయరాజా గారు ఆయన ఎగ్జైట్మెంట్ నేను చూశాను, తోటాధర్ని గారు ఆయన ఎగ్జిమెంట్ చూశాను, రైటర్సు, మిగతా ఆర్టిస్టు, రాణా అంత పెద్ద బాహుబలి చేస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగిందంటే చాలా గర్వపడే విషయం ఏంటంటే మన అందరు కళాకారులు ఇలాంటి వాళ్ళ టాలెంట్స్లో ఒక సంస్కారం ఉంది. ఇది ఎవరు ఒకరి సినిమా కాదు, ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా, ఒక కమర్షియల్ సినిమా కాకుండా రాణా లాంటి, బన్నీ లాంటి, అనుష్క లాంటి యంగ్స్టర్స్లో ఇంకేదో చేయాలి, మనం చేసిన పని కలకాల ఉండిపోవాలనే ఒక బాధ్యత చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది, అయ్యింది, చాలామంది చూస్తున్నారు. ప్రేక్షకులు బన్నీ నాకు సినిమా చూడంగానే నేను బాంబేలో ఏదో పనిలో ఉంటే ఫోన్ చేశాడు, ఎలా ఉంది బన్నీ సినిమా, విరగదీశారు గురూజీ మీరు, అలా కాదు సినిమా ఎలా ఉంది. బన్నీ చెప్పిన మాట నాకు చాలా ముఖ్యమైందంటే నాకు రెండు రకాలుగా ముఖ్యం. ఒకటి, బన్నీలో ఉన్న మెచ్యూరిటీ ఒక విషయాన్ని అవగాహన చేసుకుంది. అన్నాడు తెలుగు ప్రేక్షకులు చాలా జనరస్గా ఉన్నారు గురూజీ, ఈ సినిమా చూస్తారు అన్నాడు. అంటే ఎక్కడో ఒక చోటు రాజమౌళి లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మనసాక్షి పరంగా తెలుగు సినిమాని ఇంకో ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, మనకి నిజమైన సినిమా ఏంటో కనిపిస్తుంది అని ప్రేక్షకుల్లో ఒక చలనం, ఒక సంచలనం సృష్టి అయితే దాని మీద నమ్మకం బన్నీకి ఉంది, ఆ మీద నమ్మకం గుణశేఖర్కు ఉంది. అందువలనే ఈరోజు ఆ సినిమాని జనాలు చూస్తున్నారు. ఎక్కడో ఒక చోటు గుణశేఖర్ లాంటి వాళ్ళకి మనం ఎందుకు శ్లాఘించాలంటే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి, ప్రతి సినిమా ప్రేక్షకుడికి మాత్రం కాకుండా ఒక తెలుగువాడు గర్వం, తెలుగువాడి కల్చరు, నేను ఇది అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ఇన్ ద వరల్డ్ సినిమాలో ప్రతి వరల్డ్ సినిమా మనల్ని తిరిగి చూసేలా చేసింది. అండ్ ఐ థ్యాంక్ గుణశేఖర్ ఫర్ బీయింగ్ అ ట్రూ తెలుగు మ్యాన్. ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు సినిమా పెంచింది తప్పవలేదు, మనం గర్వించే సినిమా చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు సినిమా చూసి తనే ఒక ప్రెస్ మీట్ పిలిపించి శ్లాఘించడం అనేది, రాజమౌళి లాంటి ఒక పెద్ద దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీస్తూ తన ట్విట్టర్లో కంటిన్యూస్గా ఈ సినిమా గురించి మాట్లాడడం తెలుగు వాళ్ళ సంస్కారం చూపిస్తుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ సంస్కారం. మనమందరూ కలిసి ఉండాలి. ప్రేక్షకులు ఇలాంటి చరిత్రలు, ఇలాంటి గర్వకారణమైన విషయాలు మన సినిమా రూపంగా వచ్చినప్పుడు మనమందరూ చూడాలి. లేకపోతే పోయిన వస్తు వచ్చే తరాలకి మనం సొమ్మేంటి, మన సంపత్తి ఏంటి, మన గొప్పతనం ఏంటి తెలియక ఎతుకుతూ ఉంటాం. అది కాకుండా ఇలాంటి సినిమాను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇది మీ బాధ్యత, ఇది మీ గర్వ, ఇది మీ దిశణహంకారం. ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే నేనా ఎందుకంటే 28 సంవత్సరాల క్రితం హిస్టారికల్ సినిమా తాండ్ర పాపారాయుడు తీశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరో హిస్టారికల్ సినిమా తీరు అని అనుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు పడిమే కష్టం, ఆ బాధ, అంటే ఎంతోమంది కోఆపరేట్ చేసిన, అది కూడా ఈ సినిమాలో లాగే మే నెలలో మేము ఫైట్లు తీసాం. అందరికీ బాధ, ఇబ్బంది. 5,000 మంది రోజు పనిచేసేవాళ్ళు. ఈ గ్రాఫిక్స్ అవి లేవు అప్పుడు, కానీ తీసాం.
చూశారు. భయం వేసింది సినిమా చూసినప్పుడు మాకే, మళ్ళీ మేమే తీయలేము ఇటువంటి సినిమా అని. కానీ గుణశేఖర్ దాన్ని నేను అనుకున్న దాన్ని కాదని ఈ సినిమా తీస్తానని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, చాలా ధైర్యం చేస్తున్నారండి, చాలా మంచిది. వినగానే చాలా చాలా బాగా అనిపించింది. నా గుణశేఖర్ మీద ఎప్పుడు నమ్మకం ఎక్కువ. మొట్టమొదటి సినిమాకి నా దగ్గరికి వచ్చాడు ఆయన. నేను కథ విని చాలా బాగుందయ్యా, కానీ నేను చేయలేకపోయాను. కానీ ఆ సినిమా ఈ మనిషిలో చాలా ఒక మంచి దర్శకుడు ఉన్నాడని అనిపించింది నాకు ఆ రోజే. తర్వాత ఇప్పుడే సినిమా చూస్తున్నాను నేను, ఈ మధ్యన లేని ఇక్కడ సినిమా చూసి ఇక్కడికి వస్తున్నాను డైరెక్ట్గా. సినిమా ఎంత బాగుంది అంటే, ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల గుణశేఖర్ కష్టం నేను కళ్ళారా చూశాను. ఈ సినిమాలో కూడా అందరూ యాక్ట్ చేస్తుంటే నేను చూస్తుంటాను, నాకు పెద్ద యాక్టింగ్ లేదు. పర్సనాలిటీతో నిలబడి మాత్రం రాజుగా అందరూ చేసింది చూడన్నాను. అలాగే నేను ఎందరి కష్టాలు పెర్ఫార్మెన్స్ ఉన్న కళ్ళతో చూశాను కనుక. అనుష్క పాపం మే నెలలో అంత ఎండలో ఆ కవచాలు ఇవి పెట్టుకుని వచ్చి నవ్వుతూ యాక్ట్ చేస్తూ డైలాగులు చెప్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి బస్సులోకి వెళ్ళి ఆ ఇబ్బంది అంతా మర్చిపోయేదో లేకపోతే అక్కడ ఏడ్చిదో తెలియదు నాకు. కానీ చాలా తర్వాత ఇంకా ప్రకాష్ రాజ్ గారు అనకూడదు, కానీ ఆ నటనలో అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, శివాజీ గణేషన్ ఒకసారి నేను విన్నాను, ప్రకాష్ రాజ్ ఎవడో వచ్చాడు, కొత్త కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు మెడ్రాస్లో. ఏంటంటే సరే చెప్పి పక్కన కూర్చుంటే మామూలుగా మాట్లాడుతూ ఆ కిలవన్ ఇంకా యాక్ట్ చేస్తున్నాడా అన్నాడు. శివాజీ గణేషన్ కిలవన్ అంటే ముసవాడని, ఆ ముసవాడు ఇంకా యాక్ట్ చేస్తున్నాడా అన్నాడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండొచ్చు, కానీ ఒక ధైర్యం మనిషికి, తన లోపల అనుకున్నది చెప్పడం. అలాగే బతికాడు 2 సంవత్సరాలని, అలాగే ఉన్నాడు. చాలా సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎక్కడికో గుణశేఖర్ తీసుకెళ్ళాడు. అంటే ఆ ఆర్టిస్ట్గా ఆయన మీద పెర్ఫార్మెన్స్, నమ్మకం అదే. సరే అనుష్క అలా చేసింది, ప్రకాష్ రాజ్ అలా చేశాడు. గుణశేఖర్ గారు ప్రతిరోజు నేను వెళ్తున్నాను, వెళ్ళి దగ్గర నుంచి వచ్చే వరకు తనే ఒక సర్వెంట్ దగ్గర నుంచి దర్శకుడి వరకు మొత్తం అంతా చూసుకుంటూ అందరు టెక్నీషియన్స్ని నేను లోపల తీసుకెళ్ళి చూపించాను. 3D ఆ కెమెరా ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఓహో, సినిమాకి ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళని టెక్నీషియన్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం ఎలాగనేది గుణశేఖర్కి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదని అనుకుంటున్నాను ఆ రోజుని. అలాగే చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. 2 వేసవికాలాలు చూసాం మే నెలలో. ఆ మే నెలలో పాపం మనిషికి ఒక ఏసీ, చిన్న ఏసీ, టేబుల్ ఏసీలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూసి, అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఇది మనం తప్పకుండా పనిచేయాలి, దీని గురించి మన కష్టమైనా సరే మర్చిపోకుండా చేయాలని అందరూ చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అలా చేశారు. ఇకపోతే బన్నీ, ఈ గోనగన్నారెడ్డి సినిమాని చేయాలని అప్పుడు గెటప్ కూడా వేసుకున్నాం, కథ కూడా రెడీ చేసాం. కొన్ని కారణాంతరాలు తీయలేదు అది. అప్పుడు సినిమా చూసిన తర్వాత అందు మా ఆవిడ, ఈ సినిమాలో కూడా చాలామంది ఏదో అనుకున్నారు, ఆఖరికి బన్నీ చేశాడు. ఈ క్యారెక్టర్ మీరు చేద్దాం అనుకున్నారు, ఇంకెంతమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ అదృష్టం ఎవరికి ఉందో వాళ్ళకే దక్కుతుంది. అది రాసి పెట్టుంటుంది, అది అలా రాసి పెట్టింది బన్నీ అని. నిజంగా ఆ పెర్ఫార్మెన్స్లో ఎక్కడ ఓవర్ లేకుండా
యాస కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతని గురించి నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంటుంది. బిగినింగ్ స్టేజ్లో పార్కుల్లో అక్కడ ఫైట్లు అవి నేర్చుకుంటూ కింద పడి మీద పడి ఇలా చక్రాసనాలన్నీ చేస్తుంటే ఎవరో అన్నారు, ఏనికి మతి లేదు, ఎందుకెంత కష్టపడతావని. కష్టపడకపోతే తట్టుకోలేమయ్యా కాంపిటీషను. వాడు అన్నది ఏంటంటే నువ్వు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, నువ్వు పెద్ద హీరో మేనల్డ్, నువ్వు నీకేంటి కష్టపడ్డా నువ్వు ఆటోమేటిక్ అయిపోతాడు. అది కాదు, నేనుగా నిలబడాలా, నేను కాంపిటీషన్కి తట్టుకోవాలా అన్నాడు. అది గొప్పతనం. అటువంటి మంచి మనుషులు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా చాలా. మన ప్రకాష్ గారు చెప్పినట్టు తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పడానికి ఒక డైలాగ్ రాశారు మన వాళ్ళు. ఒక తల్లి పాలు తాగకపోయినా ఒక నది నీరు తాగుతున్నావయ్యా అన్నదమ్ములా ఎందుకు ప్రవర్తించకూడదు 2 రాష్ట్రాలు అన్నారు. అది ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ గురించి చెప్పారా, లేకపోతే కాకతీయ సామ్రాజ్యం గురించి పక్కన వాళ్ళ గురించి చెప్పారా అనేది ఆలోచిస్తే నిజం. అది ప్రతి ఒక్క తెలుగువాడు నేర్చుకోవాల్సింది, దాన్ని ఆచరించాల్సింది. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు హిస్టారికల్గా మన సినిమా, తెలుగు సినిమా చాలా గొప్పది అని ఇంటర్నేషనల్గా ఆల్రెడీ బాహుబలితోటి నిరూపించబడింది. మళ్ళీ ఈ సినిమాతోటి మొత్తం అన్నీ కూడా మన తెలుగు సినిమా స్టాండర్డు, ఇండియన్ సినిమా స్టాండర్డు మొత్తం ప్రపంచం అందరికీ తెలుస్తుంది. దానికి ప్రత్యేకంగా గుణశేఖర్ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను గుణశేఖర్ గారికి చాలా విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక మంచి సినిమా తీద్దాం అనే ఇంటెన్షన్తో ఈ రుద్రమ్మదేవి సినిమా ఆయన టేకప్ చేశారు. అండ్ దీన్ని తెలుగు సినిమా స్థాయి పెంచాలని దీన్ని 3Dలో షూట్ చేశారు. 3Dలో షూట్ చేసిన ఫస్ట్ సినిమా. అబవ్ ఆల్ ఆయనకి ఫిలిం ఇండస్ట్రీ తరఫునే కాకుండా అందరి తరఫున థ్యాంక్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక ఉమెన్కి సపోర్ట్ చేస్తూ సినిమా తీశారు. దట్ ఈస్ ద మోస్ట్ కీ థింగ్. సినిమా చూసిన వెంటనే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అన్నారు, ఎంత గ్రేట్ అయినా జస్ట్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం ఒక ఉమెన్ సెంటర్కి ఎవరు తీస్తారు, ఈజ్ రియల్లీ గ్రేట్ అనే కమెంట్ నా కళ్ళ ముందు అలాగే ఉంది. సో అలాంటి గొప్ప సినిమా తీసిన గుణశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నేను ఇంకోసారి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి హీరో అనుష్క. ఎస్, చాలామందికి పేరు వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే అనుష్క, నేను ఈ సినిమాకి నిజంగా కొంత కష్టపడ్డాను. నా కష్టం 30 రోజులు, అనుష్కది 3 సంవత్సరాలు. నిజంగా అనుష్క ఎంత కష్టపడి ఈ సినిమా చేసిందంటే నేను మాటల్లో చెప్పలేను. నిజంగా అది ఒక అనుష్క వల్లే అవుద్ది. అంత బలం, అంత డెడికేషన్, అంత మంచితనం ఒక అనుష్కకే ఉంది. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, ఈ డయస్ లేకపోతే మేము ఎవరూ లేవు. ఈ డయస్ మాకు ఇచ్చినందుకు యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. అందుకే తన సెంటర్లో కూర్చోబెట్టే నేను పర్టికులర్. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న ఇళయరాజా గారు. అంటే జనరల్గా ఒక సినిమా వచ్చినప్పుడు అందరూ పనిచేస్తాం, కానీ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్ లైన్ వస్తుంది. ఆ పర్సనల్ లైన్ టేకప్ చేసుకున్న ఈ సినిమా తీద్దాం వెంటనే దీనికి సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఇళయరాజా గారు. దాని తర్వాత నాకు తెలిసిన దాంట్లో ఆర్టిస్ట్లో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం ఇలా సినిమా స్టార్ట్ చేసిన తెలిసిన వెంటనే ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫస్ట్ చెప్తుంది ప్రకాష్ రాజ్ గారే. అందుకే నేను సైన్ చేయకముందు మా నాన్న ఆయన మీద ఇష్టం అండ్ గౌరవంతో ఫోన్ చేసి చెప్పారు, ఇలా బన్నీ టేకప్ చేస్తున్నాడు, ఈ విషయం నువ్వు బాగా ఆనందపడతావు, నీకు ఫోన్ చేసి చెప్పారని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా చేయాలనే, ఈ సినిమా సపోర్ట్ చేయాలనేది ఆయనలో తపన ఉంటుంది, మీకు ఆ సినిమాలో కనపడుతుంది.
అలాగే నిజంగా ఈ సినిమా చెప్పినప్పుడు నేను మెన్షన్ చేయాలి, నా ఫ్రెండ్ రానా తను వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో రాక ఒక 1 year ముందు నుంచే 1.5 year ముందు నుంచే ఈ సినిమా కష్టపడుతున్నాడు. ఒక పక్కన బాహుబలికి వెళ్తూ ఇంకో పక్క నుంచి ఈ సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తూ నిజంగా ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ రానాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి కృష్ణరాజు గారు కూడా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. సార్ మీకు కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలామంది టెక్నీషియన్స్ని ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పర్టికులర్గా చెప్పాలి, ఈవెన్ నిత్యా మెనన్ అండ్ క్యాథరిన్ తెరేసా అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కూడా క్షమించండి. వీళ్ళందరూ ఈ సినిమాకి వచ్చి చాలా అవుట్రైట్గా వచ్చి సపోర్ట్ చేశారు. అంటే పర్సనల్ లైన్, ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్గా ఫీలే వచ్చి సినిమాకి చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే. ఇంకా నాకు ఫీలింగ్ ఏంటంటే అందరూ గమ్మునుండవా అంటున్నారేమో అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిజంగా నేను బ్లాంక్గా ఉన్నాను, నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియదు. వెళ్ళే ముందు మాత్రం గోనగన్నారెడ్డి అనే క్యారెక్టరు నేను చేసినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ ఇన్ ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు ప్లే ద క్యారెక్టర్ ఆఫ్ గోనగన్నారెడ్డి అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ముందుగా ఈ రుద్రమదేవి చిత్రం ఇంత ప్రజాదరణ పొందడం, ఇంత ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గుణశేఖర్ని, గుణ టీం వర్క్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గుణ టీం వర్క్లో అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా ఆయన భార్య, ఆయన 2 పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా అతనితో పాటు ఎంత శ్రమించారు, ఎంత ఆవేదన పడ్డారు అన్న విషయం తెలిసిన తక్కువ మందిలో నేను ఒకడిని. వాళ్ళు నిజంగానే ఒక మహాయుద్ధం సాగించారు, కాలానికి ఎదురీదారు. ఆనాడు మహిషాసురుడితో దుర్గాదేవి సాధించినంత యుద్ధం సాధించారు. ఆ యుద్ధ విజయం ఇవాళ దసరా రోజున అందుకుంటున్నారు. కనుక వాళ్ళు నిజంగా ఈ అభినందనకి అర్హులు. చారిత్రక అంశాన్ని చలనచిత్రంగా ఒప్పించడం చాలా కష్టం. ముఖ్యంగా 3 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన ఒక మహాచరిత్రని 2.5 గంటల పాటు చూపించడం అనేటువంటి మహాయజ్ఞం ఎంత గొప్పదో, అది ఆ యజ్ఞంలో నేను కూడా ఒక వృత్తికుడు, నాకు మాత్రం స్పష్టంగా తెలుసు. అతి కొద్ది కాలంలోనే, నాకు ఇవ్వబడ్డ కొద్ది సమయంలోనే ఎన్నో అరుదైన పుస్తకాలు సేకరించి చదివి అందులో ప్రతి అక్షరాన్ని, ప్రతి భాషని, ప్రతి మాటని, ప్రతి పాత్రని పట్టుకోవడానికి నేను చేసిన ప్రయత్నం, దాని వెనకాల ఇందాక అర్జున్ చెప్పినట్టుగా 30 రోజుల కష్టం అతనిదైతే 3 సంవత్సరాల కష్టం అనుష్కది. నాది 30 రోజుల కష్టం, 3 కాదు 30 ఏళ్ల కష్టం గుణశేఖర్ది. అంటే చిన్నప్పుడు ఎప్పుడో కలగాని ఆ కళని కళ్ళ ముందర తెచ్చుకోవటానికి అతను చేసిన శ్రమ ఎంత గొప్పది. ఇది విజయవంతం అవడం వెనకాల అదృష్టం పాలేంత, అంకితం పాలేంత అంటే చెప్పడం చాలా కష్టం. ఈ చరిత్రలో ముఖ్యంగా ఏ 2 చరిత్రకారులు ఒక భావానికి వచ్చినట్టు అక్కడ కనిపిస్తుంది. అన్ని పుస్తకాలు చదివిన స్పష్టంగా నేనే చెప్తున్నాను. ఇది చిన్నప్పటి నుంచి అతను చదివిన తర్వాత దీని వెనకాల ఒక పెద్ద రీసెర్చ్ బోర్డు ఏర్పాటు చేశాడు ఆయన. ఆ రీసెర్చ్ బోర్డు వెనకాల ఎంతోమంది మహామేధావులు కృషి చేశారు. చారిత్రక అంశాలను నవలలుగా రాసేవాళ్ళు, చారిత్రక అంశాలని శాసనాల ద్వారా, చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళల్లో ఒక రకంగా నేను కూడా ఒకడినని చెప్పాలి. అడవి బాబురాజు గారు గోనగన్నారెడ్డి దగ్గర నుంచి నోరు నరసింహశాస్త్రి గారు రుద్రమదేవి వరకు ఎన్ని పుస్తకాలు చదివానో, ఆఖరికి అందులో ఒక కోరస్లో ఆకారో ఎమక్కరో అట్టట్టకో అని ఊపట్టుకోరో అనే మాట రాయాల్సి వచ్చినప్పుడు దానికోసం కూడా ఆ కోరస్లో వాడే పదాలు కూడా ఆ కాలాన్ని అవ్వాలి అని వెనుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామంలో కూడా తీసుకొచ్చి ఆ మాటలు కూడా ఏవో నేను కల్పించినవి కాకుండా ఆ కాలానికి సంబంధించినవి అన్నట్టుగా రాయడానికి కృషి చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే, దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్రని క్రమంగా ఆనాడు అత్యంతరం లేదు, శిలాశాసనాల ద్వారాను
ప్రజల్లో ఉన్నటువంటి నానుడుల ద్వారాను మాత్రమే సేకరించాల్సిన కథలో ఎంతో కొంత ఎక్కడో అక్కడ రాజీ పడక తప్పదు. ఆ రాజీ పడటం అనే మాట అట్లాంటే పెట్టి చారిత్రకాంశాలను ఏమాత్రం ఎక్కువ వక్రీకరించకుండా వర్తమాన తరంలో, ముఖ్యంగా ఈ తరంలో తెలుగు వాళ్ళకి కూడా కాకతీయుల చరిత్ర పరిపూర్ణంగా స్పష్టంగా ఏమాత్రమూ తెలియదు. అలాంటి వాళ్ళ చేత ఈ నవతరం ప్రేక్షకుల చేత ఒప్పించగలిగేంత అత్యద్భుతంగా మలచడం అనేది ఊహకు అతీతమైనటువంటి ఒకనొక కృషి. ఆ కృషిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఆ పాత్రల చేత మాట్లాడించేటప్పుడు అటు పౌరాణికము చారిత్రాత్మకము రెండు కలిసిపోయినటువంటి ఒకనొక విచిత్రమైన కథ. ఎక్కడో మగధ మహాసామ్రాజ్యం నుంచి వెలివేయబడ్డ అర్కేందు వంశం అనబడేటువంటి గుమ్మడి తీగ రాజవంశం అని పిలువబడేటువంటి కాకతీయుల చరిత్ర మొదలుపెట్టుకుని దానిని ఈనాడు 21వ శతాబ్దంలో ఈ 2015లో ఒప్పించే విధంగా మనకు అందుబాటైనటువంటి మాటల్లో మళ్ళీ ఆధునికమైన పరిభాష కాదు ఇది అనిపించేటట్టుగాను అతి నాటకీయంగా ఉండకుండా ఉండే విధంగాను రాసిన మా అన్నగారు పరుచూరి వెంకటేశ్వరరావుకి, పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ గారు అని చెప్పడానికి మనకి వీల్లేదు. అది ద్వంద్వ సమాసం కాదు, ఒకటే సమాసం, పరుచూరి బ్రదర్స్. వాళ్ళని ఎంత అభినందించినా తీరదు. అలాగే చరిత్రకారులందరూ ముక్తకంఠంతో ఒకే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన ఒకే ఒక క్యారెక్టర్ శివదేవయ్య మహామంత్రి. ఆ శివదేవయ్య మహామంత్రి క్యారెక్టర్ని నా భూతో నా భవిష్యత్తు అన్నంత గొప్పగా పోషించినటువంటి ప్రకాష్ రాజ్ని నాకు అభినందించడానికి, అతను అప్పుడే అవకాశం వస్తే, విమర్శించే అవకాశం వస్తే బాగుండని చూస్తుంటాను. ఇంకా అభినందించే అవకాశం అనేది నాకే అలవాటు అయిపోయింది. నాకు అతను అభినందించకుండా ఎప్పుడైనా విమర్శించే క్యారెక్టర్ చేసిన రోజున ఆ రోజు నన్ను పిలవమని కోరుతున్నాను. ఇంకా నేను నాకు పాటలు రాసేటప్పుడు నేను మొట్టమొదటి ఎదుర్కొన్న ప్రశ్న, సరే ఇళయరాజా గారు ఎంత కృషి చేశారో అన్నది అందరికీ తెలిసిందని మళ్ళీ రిడెండెంట్గా చెప్పటం, ఆయన దాన్ని ఎంత వ్యక్తిగతంగా తీసుకున్నారు,